వామ్మో నా పేరు బయటకు వస్తే కేసీఆర్ సన్నిహితుల ట్యాంపరింగ్ టెన్షన్. ఇప్పుడే మనం అనుకున్నాం, కేసీఆర్ సన్నిహితులు, కేసీఆర్కి అతి సన్నిహితంగా ఉన్నవారు, ఒకప్పటి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుబులు స్టార్ట్ అయిందని చెప్పి ఇందాక మనం అనుకున్నాము. ఎందుకంటే రోజుకు ఒక కొత్త పేరు బయటకు వస్తుంది. ఇప్పటి వరకు ఓన్లీ పోలీసుల వారి వరకే అరెస్ట్ జరుగుతున్నాయి. మునుముందు రాజకీయ నాయకులు కూడా అరెస్టు స్టార్ట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా ముందు బయటకు రాబోతున్నాయి. దానికోసం కూడా చాలామంది పార్టీ మారే యోచనలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి, బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి అవినీతి కోకొల్లలుగా ఉన్నాయి. ఎక్కడ మా పేర్లు బయటకు వస్తాయో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మా పేర్లు, మమ్మల్ని మేము కాపాడుకోవచ్చు, మా పరువు కాపాడుకోవచ్చు, మేము జైలుకి వెళ్లకుండా మేము హాయిగా ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వ్యక్తుల్ని మీ పార్టీలలో జాయిన్ చేసుకుని వాళ్ళకి కొమ్ము కాస్తే రేపు పొద్దున మీ పార్టీ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీ పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు అసలు అతను ఎలాంటి వాడు, ఆయన మీద ఎటువంటి కేసులు ఉన్నాయి, అసలు ప్రజలకు ఆయన ఏ విధంగా ఉపయోగపడ్డాడు, ప్రజల మధ్యలో ఉంటున్నాడా, ప్రజల సమస్యలు తీరుస్తున్నాడా లేదని తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటే మంచిది. లేదనుకుంటే బీఆర్ఎస్కి పట్టిన గతి మళ్ళీ మీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టే గతి, కాంగ్రెస్ పార్టీకి గతి పట్టవచ్చు. వస్తున్నారు కదా అని పొలో అని చెప్పి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారనుకోండి, తర్వాత మీకు కూడా ఇలాంటి పరిస్థితే పట్టుద్ది. మనం ఒకటి, ఇళ్లలో సోదాలు ఎందుకు, గత ప్రభుత్వం చెప్పినట్టే చేశా, పోలీసులతో టచ్లోకి ప్రభాకర్ రావు గారు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు చూడండి. మనం ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నాం కదా, ఇంకా మా ఇళ్లలో, మా బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం ఎందుకు, మనం ఒకటే డిపార్ట్మెంట్ కదా అంటే, మీరు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి మీరు అవినీతి పరులైనంత మాత్రాన మిగతా డిపార్ట్మెంట్ మొత్తం అలా ఉండరు కదా. మిగతా డిపార్ట్మెంట్లు కూడా మీరు అవినీతిమయం చేయాలని చెప్పి చూస్తున్నారా? మనం ఒకటే, ఇంకా ఇళ్లలో సోదాలు చేయడం ఎందుకు? అప్పుడు రాజకీయ నాయకులు చెప్పినట్టే చేస్తారంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పినట్టు వీళ్ళు చేస్తారనుకుంటున్నారా? లేకపోతే మీలాగే ఉంటారు వ్యవస్థ మొత్తం? పోలీస్ వ్యవస్థలో కూడా చాలామంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు ఇళ్లలో సోదాలు చేయొద్దు, మా ఇళ్లలో సోదాలు చేయొద్దు అని చెప్పేసి బ్రతిలు ఆడుకుంటున్నారు. ఆయన అసలు తప్పు చేయటం ఎందుకు, ఇలా భయపడటం ఎందుకు, బ్రతిలు ఆడుకోవడం ఎందుకు? మీకంటే మీరు చాలా సీనియర్ ఆఫీసరు, అందులోనే ఒక ఉన్నతాధికారి అయి ఉండి మీకు ఈరోజు ఒకళ్ళు బ్రతిలు ఆడుకునే కర్మ ఎందుకు పట్టింది? ఫోన్ ట్యాపరింగ్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. కేసులో ప్రమేయం ఉన్న వారి పేర్లు బయటకు రావడంతో బీఆర్ఎస్ నేతల ఆందోళన మొదలైంది. తమ పేర్లు ఎక్కడ బయటపడతాయో కానీ గుబులు పార్టీ పెద్దల సన్నిహితంగా ఉన్న లీడర్లు పట్టుకుంది. ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయం వారి వెంటాడుతుంది. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చలు మొదలయ్యాయి. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపరింగ్ పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ప్రస్తుతం ఓన్లీ పోలీసులు, ఇందాక మనం అనుకున్నట్టుగా ఓన్లీ ఇప్పటి వరకైతే పోలీసులు మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పటి రాజకీయ నాయకులు, అప్పటి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అది సగం కాలేటట్టే కనబడుతుంది. ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు మాత్రం కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో రాజకీయ లీడర్ల అరెస్టులు ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే గులాబీ పార్టీలో కీలక నేతలు జైలుకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే ఒకప్పుడు అధికారంలో పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేతలందరూ కూడా గుబులు మొదలైంది. అది ఎవరు చుట్టుకుంటుందో, ఎవరి పేరు బయటకు వస్తుందో, ఒకవేళ రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం అంటూ జరిగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? గులాబీ పార్టీలోని కీలక నేతలు జైలుకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. గులాబీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఈ ఫోన్ ట్యాపరింగ్ కేసులో జైలుకి వెళ్తారనే చర్చ జోరుగా సాగుతుంది గత కొంతకాలం నుంచి. జైలా బెయిలా నేటితో మిగిలిన కవిత 10 రోజుల కస్టడీ. నేడు తేల్చనున్న రౌస్ రెవెన్యూ కోర్టు. ఈరోజు చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఒక పక్క కవిత లాయర్లు కవితకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వాదన వినిపించబోతున్నారు. ఒక పక్క ఈడీ మాత్రం ఇంకా కవితను ప్రశ్నించాలి, కీలకమైన ఆధారాలు మాకు ఇవ్వలేదు, ఆమె ఫస్ట్ నుంచి కూడా మాకు సహకరించట్లేదు, మేము అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పట్లేదు, కాబట్టి ఇంకా కొన్ని ప్రశ్నలు ఆమె సంధించాలి, ఇంకా కొన్ని ఆధారాలు ఆమె దగ్గర చాలా మిగిలిపోయినాయి, అవన్నీ మేము ఇంకా రాబట్టాలి అంటే ఆమెను ఇంక కొన్ని రోజులు మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి వారు కూడా కోర్టుని ఆశ్రయించనున్నారు. ఒక పక్క కవిత తరపు లాయర్లు మాత్రం బెయిల్ కోసం ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు మరి ఏం జరగబోతుంది? కవిత బెయిల్ ఇస్తారా, లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ ఈడీ అధికారుల చేతులకు వెళ్తుందా అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఈరోజు మాత్రం రాజకీయ పరంగా కానీ ప్రజల్లో కానీ ఇది ఒక పెద్ద చర్చగా మారబోతుంది. చూద్దాం మరి కొద్దిసేపట్లో ఏం జరగబోతుంది అనేది ఒక న్యూస్ మాత్రం బయటకు రాబోతుంది. కవిత మరి ఈడీ కస్టడీకి వెళ్తుందా, మళ్ళీ లేకపోతే బెయిల్తో బయటకు వస్తుందా, లేకపోతే జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తుందా అనేది మాత్రం ఉత్కంఠంగా సాగుతుంది. మీరు అరెస్ట్ అయిన తర్వాత ఈడీకి సహకరిస్తే ఈ ప్రాబ్లం మీకు రాదు. మీరు ఈడీకి సహకరించినంత వరకు మీరు ఈడీ అదుపులోనే ఉంటారు.
మీరు ఎప్పుడైతే ఈడీకి సహకరించి వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తారో అప్పుడు మీకు ఒక ఇంత ఊరట లభిస్తుంది. లేదు నేను ఇలాగే ఉంటాను, నేను ఈడీకి సహకరించను, వాళ్ళు అడిగిన ప్రశ్నలు దాటి వేసుకుంటూ వెళ్తాను అనుకుంటే మాత్రం మీరు ఎప్పటికీ ఆ పరిస్థితి అలాగే ఉంటుంది. మీరు సహకరించమైనా బయట పరిస్థితి వేరేలా ఉంది కవిత గారు. బయట మాత్రం మీ పార్టీకి ఒక ఇంత ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క మీరేమో మద్యం కేసులు ఎదుర్కొంటే ఇంకో పక్క మీ పార్టీ పెద్దలేమో ఫోన్ ట్యాపరింగ్ కేసులు ఎదుర్కొంటున్నారు, అవినీతిలో ఇరుక్కుంటున్నారు. పవర్ కోసం పాంచినాయి దేశ ప్రజల ముందు కాంగ్రెస్ గ్యారంటీల జెండా. లోక్సభ ఎన్నిక తెలంగాణలో కర్ణాటక మోడల్. ఇక్కడి సక్సెస్ ఫార్ములాతో దేశమంతా ప్రచారం. మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునే మేనిఫెస్టో. వచ్చే నెల ఫస్ట్ వీక్లో తుక్కుగూడ సభలో అగ్రనేతల ప్రకటన. గ్యారంటీలతో తెలంగాణ, కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అదే ఫార్ములాను లోక్సభ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. తుక్కుగూడ నుంచి ఒకప్పుడు ఏదైతే ప్రచారం చేసి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో లోక్సభ ఎన్నికల్లో కూడా అదే మేనిఫెస్టోని మళ్ళీ తుక్కుగూడ నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఇదొక వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో దానికోసం అని చెప్పేసి బడా నాయకులందరూ కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, లేకపోతే ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, వీళ్ళందరూ కూడా బడా అగ్రనేతలందరూ కూడా ఆ మేనిఫెస్టో రిలీజ్ చేయడం కోసం వస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ క్యాంప్ ఎట్ గోవా. ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలు. స్థానిక సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ. స్టీరింగ్ స్థానం కాపాడుకునేందుకు యత్నాలు. ఈ నెల 28న ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలు మొదలవుతుంది. జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోవాలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ నేతలతో మీటింగ్ నిర్వహించారు. వీరందరినీ ఎన్నికల రోజు ప్రత్యేక వాహనాల్లో తెలంగాణకు తరలించి ఓటింగ్లో పాల్గొనేలా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కొందరు స్థానికుల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో గులాబీలో పార్టీ పకడ్బందీగా వ్యవహరిస్తుందని మనకు అర్థమైపోతుంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎక్కువ సంఖ్యలో వలసలు వెళ్తున్నాయి, ఎక్కువ సంఖ్యలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైంది. అలాగే ఇప్పుడు జరగబోతున్న స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో గెలవాలి అంటే ఖచ్చితంగా కూడా వీళ్ళందరినీ కాపాడుకోవాలి. ఈ స్థానిక ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సాగించాలి అంటే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి గోవాలో పెట్టి ఎన్నికల సమయంలో వాళ్ళని ప్రత్యేక వాహనాల్లో తరలించి ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు వాళ్ళకి ఒక దిశానిర్దేశాన్ని చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేతలు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆకర్షిస్తారని చెప్పేసి వాళ్ళకి అనుమానంతో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రంలో తరలించి అక్కడ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అందించేసి వాళ్ళకు ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఎవరు లాక్కోవట్లేదు కేటీఆర్ గారు. వాళ్ళ సొంత నిర్ణయాలతోటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఎవరు కూడా వాళ్ళని లాగట్లేదు. అయినా సరే మీరు ఇక్కడ నుంచి వేరే రాష్ట్రంలో దేశం అవతల ఉంచినా కూడా పార్టీ వలసలు మాత్రం ఆపటం మీ వల్ల కాదు, మీరు ఆపలేరు. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే అధికార పార్టీలో కంపల్సరీ జాయిన్ అవ్వాలి. లేదంటారా ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కానీ, ప్రభుత్వం పంపించిన నిధుల అవకతవకల్లో కానీ ప్రతి దాంట్లో కూడా కేసులో బడా నాయకులు మెయిన్ మీ పార్టీలకు సంబంధించిన సన్నిహితులు కానీ, మీ కుటుంబానికి దగ్గరకు ఉండే సన్నిహితులు కానీ, మీ బంధువులు కానీ, మీ పార్టీ నాయకులు కానీ కేసులో ఇరుక్కోబోతున్నారు. వారు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ ఏదైతే ఉందో అందులో జాయిన్ తీరాల్సిందే. మీరు చూడండి ముందు రోజుల్లో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది. వాళ్ళందరూ కూడా అధికార పార్టీలో జాయిన్ అవుతారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకోసమని చెప్పేసి మీరు క్యాంప్ రాజకీయాలు నిర్వహించి ఇక్కడి నుంచి గోవాకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ప్రత్యేక వాహనాల్లో తరలించాలని మీరు ఒక ప్లాన్ వేశారు. మీలో ఆ భయం ఉంది కాబట్టే మీరు క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నారు. అది క్లియర్గా ప్రజలందరికీ అర్థమైపోతుంది. లోక్సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరం. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి. 2004-2019 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ. 2014-2019 పార్లమెంట్ ఎలక్షన్స్ బరిలో కవిత. 2024 పోస్ట్ లిస్టులో కనిపించని ఇద్దరి పేర్లు. లోక్సభ ఎన్నికలలో కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు దూరంగా ఉంది? ఇది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది అందరిలోనూ. ఫస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరైనా సరే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు అది ఎవరు పోటీ చేయట్లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఎందుకు పోటీ ఇప్పటి వరకు మీరు 17 స్థానాల్లో ప్రకటించారు అభ్యర్థులను. అందులో ఎక్కువ శాతం కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అంటే పాత వారికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వలేకపోయారు? అంటే పాతవారు పోటీ చేయనని చెప్పేసి కరాఖండిగా మీకు చెప్పేశారా? అంటే భయపడుతున్నారా పాతవారు?
సరే అభ్యర్థులంటే భయపడుతున్నారు, కానీ పార్టీ అగ్రనేత, పార్టీ స్థాపించిన అధినేత మీరు, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు కూడా భయపడుతున్నారని అనుకోవచ్చా అంటే క్లియర్గా అర్థమైపోతుంది. అసలు మీరు ఎవరికి భయపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నారా, లేక సీఎం రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారా? మీరు పార్టీ స్థాపించిన తర్వాత ఇది తొలిసారి లోక్సభ ఎన్నికల్లో మీ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా బరిలో దిగపోవడం అనేది ఇది తొలిసారి. అందరికి ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. మీరు బరిలో దిగి యుద్ధంలో మీరు ముందుండి నడిపించాల్సిన మీరే వెనక్కి వెళ్ళిపోతే మీ సైన్యం పరిస్థితి ఏంటి? ప్రజల్లో ఈ వార్త ఎలా వెళ్తుంది? అసలు మీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే మీకు తెలుస్తుంది రోజు రోజుకి ఏం జరుగుతుంది, మీ పార్టీ మీద, మీ నాయకుల మీద ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి మీకు క్లియర్గా తెలుసు. ఈ తరుణంలో మీరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల ఎంత నష్టం, ఎంత అనర్థం జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ పార్టీ కార్యకర్తలు అయితేనే, మీ పార్టీని నమ్ముకున్న లీడర్ల పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు కేసీఆర్ గారు. ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది. మీకోసం పాటుపడుతున్న వారి గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. మీ స్వభావం కోసమే మీరు చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 17 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. పాత వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, ఎవరు ముందుకు రాలేరు అని చెప్పేసి అనుకోవచ్చా? మీరు అధికారంలో ఉంటే మీరు ముందుకు వస్తే కదా వాళ్ళు కూడా ముందుకు వచ్చి పోటీ చేయడానికి. మీరే వెనకడుగేసినప్పుడు సైన్యం ఎలా ముందుకెళ్తుంది? రాజు ముందుకు వెళ్ళాలి, యుద్ధంలో ముందుండి నడిపించాలి సైన్యాన్ని. అలాంటిది మీరే వెనకాల ఉంటే ఇంకా సైన్యం ఎలా ముందుకెళ్తుంది, ఎలా గెలుస్తుంది? 2001లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ స్థాపించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ స్థాపించారు. తర్వాత జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే, కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ చేశారు. 2 స్థానాల్లో గెలుపొందడం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు. సిద్దిపేట బై ఎలక్షన్స్లో హరీష్ రావు పోటీ చేసి విజయం సాధించారు. ఇంత చరిత్ర ఉంది మీ పార్టీకి. అంత చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు ఎలక్షన్స్లో నిలబడాలంటే భయపడుతుంది. కారణం ఏంటి? ఖచ్చితంగా మీరు భయపడ్డారని క్లియర్గా అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. దీనికి మీరు సంజాయిషి ఇచ్చుకొని తీరాలి. పార్టీ అధినేతగా, ఒక 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా మీ కార్యకర్తలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు మీ కుటుంబం మొత్తం కూడా చెప్పాలి. ఎందుకంటే మీ కుటుంబాన్ని నమ్ముకొని చాలామంది మీ కుటుంబాన్ని నమ్ముకొని మీకోసం పోరాడి మీ పార్టీ జెండాలు మోసారు. మిమ్మల్ని అందల మీకు ఇచ్చిన ఆ ప్రజల కోసమైనా సరే, మీ పార్టీ కార్యకర్తల కోసమైనా చేసి మీరు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. లోక్సభ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు అనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 100 కోట్లు. 28న మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ సీటు బైపోల్. లోక్సభ ఎన్నికల ముందు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కో ఓటుకు 3 నుంచి 5 లక్షల దాకా ఆఫర్. ఓటర్లు గోవా, ఊటీ, కొడైకెనాల్ తరలించిన లీడర్లు. సిట్టింగ్ సీటు చేజారకుండా బీఆర్ఎస్ పార్టీలు కష్టకాలంలో ఉన్నాం, అండగా ఉండండి అని కేటీఆర్ వేడుకుంటున్నారు. అసలు ఇలా బతిలను ఆడుకునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అసలు కేటీఆర్ గారు? మీరు ఆదేశించే పరిస్థితి నుంచి అసలు బతిలను ఆడే పరిస్థితికి ఎలా దిగజారిపోయింది మీ పార్టీ పరిస్థితి అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉండే మీకోసం పోరాడి ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళకి మీరు ఎటువంటి స్థానం కల్పించారు? అసలు మీకోసం పోరాడిన వాళ్ళకి మీరు ఏం చేశారు అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి తీసుకొచ్చుకున్నారు. ఈరోజు మీ పార్టీ కష్టకాలంలో ఉండేసరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ గుట్టికే వాళ్ళు చేరారు. ఈరోజు మీ కష్టకాలంలో ఉన్నాము, మాకు అండగా ఉండనని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయారు మీరు కేటీఆర్ గారు. మళ్ళీ మీరు వాళ్ళని కాపాడుకోవడం కోసం గోవా, ఊటీ, కొడైకెనాల్ అని వేరే ప్రాంతాల్లో పెట్టేసి వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ అందించేటం. మీరు ఎలా చేసినా, ఏమి చేసినా కూడా పార్టీ మారాలనుకునేవారు ఖచ్చితంగా మారుతారు. అది 100% కరెక్టు. ఎందుకంటే వాళ్ళు మీకోసం పార్టీలో చేరలేదు, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి మళ్ళీ స్వలాభం కోసం, వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీలో జాయిన్ అవుతారు. అది పక్కా. మీరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని మంత్రాలు వేసినా అవి పారదు. చేరాల్సినోడు చేరిపోతాడు. మీరు వేడుకున్నా ఎవరు ఆగరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న గత కొంతకాలంగా ఈ కేసుల గొడవలు, ట్యాపరింగ్ కేసులు, ఫోన్ ట్యాపరింగ్ చేసే కేసులు అయితేంది, అవినీతి వీటన్నిటిని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఎక్కడ వాళ్ళ పేర్లు బయటకు వస్తాయో, అధికార పార్టీలో ఉంటే వాళ్ళు కాపాడుకోవచ్చు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ
ఏదైతే అధికారంలో ఉందో ఆ అధికార పార్టీలోకి జాయిన్ అవ్వడం ఖాయం. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు మీ దాంట్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ గుటికి వాళ్ళు చేరుకుంటున్నారు. మీరు మీకోసం ఉద్యమాల్లో పాల్పడిన వాళ్ళు ఎవరికి కూడా ఏం చేయలేదు, ఎవరు కూడా ఉన్నత స్థాయిని కల్పించలేదు, ఎవరు కూడా ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక మంత్రి పదవిగానో లేకపోతే ఒక ఎంపీగానో ఒక ఎమ్మెల్సీగానో ఎవరికి ఇవ్వలేదు. నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వారికి మీ పార్టీలో ఇటువంటి స్థానం కల్పించారు, ఎంతమందికి మీరు అవకాశం ఇచ్చారు? ఈరోజు మీరు ఆ రోజు మీరు అలా చేస్తుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి పట్టేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమకారులు, ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉద్యమ పార్టీ అని పేరు పడింది కాబట్టి ఖచ్చితంగా ఎంత కష్టం వచ్చినా మీతో పాటే ఉండేవాళ్ళు. ఈరోజు ఇలా మీరు లాస్ట్కి మాకు అండగా నిలబడండి, కష్టకాలంలో ఉన్నామని అడుక్కునే పరిస్థితి వచ్చేది కాదు మీ పార్టీకి, మీ కుటుంబానికి కూడా. మీరు ఎక్కడ ఇతర దేశాల్లో పెట్టినా తప్పదు, మారడం అనేది పక్కా మారిపోతారు, అది 100%. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా చెప్తూనే ఉన్నాయి. అప్పుడున్న ప్రతిపక్షాలు కూడా మీరు ఉద్యమ పార్టీగా వచ్చారు, ఎంతమంది ఉద్యమకారులకి మీరు సుస్థిర స్థానాన్ని కల్పించారు, ఎంతమందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎంతమందికి ఎంపీ సీట్లు ఇచ్చారు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, ఎంతమందికి ఎమ్మెల్సీలుగా ఇచ్చారు? ఏ ఒక్కరోజు ఏ ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు. మీకోసం పోరాడి, మీ పార్టీ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన చాలామంది ఉన్నారు. ఏ ఒక్కరికి మీరు న్యాయం చేయలేదు, ఏ ఒక్కరికి మంచి పదవులు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మీకు మీ పార్టీ పరిస్థితి ఏర్పడింది.